సెషన్స్లో చాలా ఇంటర్వ్యూస్లో మీరు చెప్పిన సందర్భాల్లో ఫ్యామిలీ పరంగా వచ్చేసరికి అమ్మ నాన్న గురించి మాట్లాడారు. ఎక్కడ కూడా సుధీర్ కుమార్ గారు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గురించి వాళ్ళ పేరు కానీ డీటెయిల్స్ కానీ బయట ఎక్కడ చెప్పలేదు. కానీ మీరు మా ఛానల్కి కొద్దిగా మీకు సంబంధించి మనీ పర్సనల్గా కాకుండా షేర్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దాకా బై గాడ్స్ గ్రేస్ అన్ఫార్చునేట్లీ ఎవరు అడగలేదు, బై లక్కీలీ ఈ రోజు అడుగుతున్నారు కాబట్టి నేను స్ట్రాంగ్ గా చెప్తాను. నేను క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఫస్ట్ నుంచి ఏంటంటే ఫెమినిజం ఎక్కువ సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణంలో చిన్నప్పటి నుంచి నేను రెండో సంతానం అయ్యి అన్నయ్య తర్వాత అమ్మకి ఒక ఆడపిల్ల పుడితే బాగుంటుంది టైంలో నేను పుట్టాను. ఇంకా అందుకని నా చేత గిన్నెలు కడిగించే దగ్గర నుంచి వంటలు చేసేదాకా అన్ని పనులు ఇప్పటికీ నేను వంటలు అన్నీ చేస్తాను. అలా చిన్నప్పటి నుంచి ఒక అమ్మని చూస్తూ పెరిగాను. అమ్మ ఎంత కష్టపడుతుంది చూశాను కాబట్టి ఆడవాళ్ళంటే అంత రెస్పెక్ట్ ఎప్పుడు నేను స్ట్రాంగ్గా నమ్మేది. ప్రతి వ్యక్తి జీవితంలో ముగ్గురు ఆడవాళ్ళు ఉంటారు, ముగ్గురు హీరోస్ ఉంటారు. ఫస్ట్ ఎవరంటే నేను ఇప్పటికీ సెషన్స్ లో కూడా చెప్తాను, ఫస్ట్ హీరో ఎవరంటే మనల్ని కన్నా తల్లి, షీఈస్ ద ఫస్ట్ హీరో. నేను లేడీస్ లో చెప్తాను, లేడీస్ లో ఫస్ట్ హీరో. సెకండ్ హీరో ఎవరంటే మనకి రాబోయే పార్ట్నర్. నాది అరేంజ్డ్ మ్యారేజ్. నేను పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అందరూ చూసి అరే వీడు సైకాలజిస్ట్, వీడికి రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు, వీడు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తుంటాడు, వాడికి ఏది ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, వీడిని నమ్మి ఎవరు ఇవ్వాలని చెప్పి అందరూ అనుకుంటున్నాను. నేను ఆ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా నాకు ఇది వర్కౌట్ అవుతా లేదు. ఫస్ట్ పెళ్లి చూపులే వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళ మామయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు పాపం లేరు, చనిపోయారు. వాళ్ళ మామయ్య ఫస్ట్ నేను లోపలికి రావడం చూసి నీ వీడియోస్ అన్ని చూసానబ్బా, నీలో ఒక ఫైర్ ఉంది, నువ్వు చాలా మంచి వ్యక్తి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అపోజ్ చేస్తున్నా కూడా ఈ అబ్బాయి కరెక్ట్, ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి ఫస్ట్ రికమెండేషన్ ఆయన ఇచ్చాడు. సెకండ్ నేను వైఫ్తో కూర్చొని పెళ్లి చూపులో మాట్లాడుతున్నప్పుడు తను ఒకటే అనింది, మమ్మల్ని అందరూ జీతం కోసం పనిచేస్తుంటారు, నేను ఇప్పుడు బీటెక్ చేశాను, తను ఇప్పుడు కాగ్నిజెంట్ లో వర్క్ చేస్తుంది. సో నేను బీటెక్ చేశాను, బీటెక్ కోసం ఏదో చేశాను తప్ప నీలాగా ప్యాషన్తో పనిచేసే వాళ్ళతో లైఫ్ జర్నీ చేయడం నాకు చాలా ఇష్టం, క్రియేటివ్ వర్క్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఐ వాంట్ టు బి విత్ యూ అని చెప్పి ఇప్పటికీ కెరియర్ పరంగా వచ్చేసరికి నా లైఫ్ లో టఫెస్ట్ పొజిషన్ లో తను స్ట్రాంగ్ గా నిలబడింది. ఇప్పుడంటే మనకి మోటివేషన్ క్లాసులు డబ్బులు అన్ని వస్తున్నాయి, ఫెంటాస్టిక్ అంతా బాగుంది. 2020 మార్చ్ 22వ తారీఖు కరోనా వచ్చి లాక్డౌన్ వేసిన తర్వాత అందరం వెళ్ళి ఉన్నాం. ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇన్కమ్? నో, ఎవడు కౌన్సిలింగ్ రాడు, ఎవడేం జరగదు, మొత్తం లాంగ్ పీరియడ్. ఎగ్జాక్ట్లీ 1 వీక్ తర్వాత మా వైఫ్ నేను కూర్చొని ఏం చేద్దామంటే, అరే నీ పొటెన్షియల్ ఎందుకు క్లాస్ రూమ్లోకి వెళ్ళాలి, వై డోంట్ యూస్ డిజిటల్ అని చెప్పి ఆ రోజు నేను మా వైఫ్ కూర్చొని, అంటే ఎదగాలి అన్నప్పుడు భార్య సపోర్ట్, పార్ట్నర్ సపోర్ట్ ఎంత స్ట్రాంగ్ ఉండాలో. అందుకే షీ ఈజ్ మై డైరెక్టర్ ఇన్ మై సూపర్ స్కూల్ యాజ్ వెల్. నేను స్థాపించిన దాంట్లో తన డైరెక్టర్. ఎందుకంటే అందరికీ తెలిసింది ముందుండే ఒక హీరోనే కనపడతారు కానీ వెనక నడిపించే డైరెక్టర్ ఎవరికి కనపడదు. తను నా డైరెక్టర్. అందుకే తను డైరెక్టర్ పొజిషన్ ఇచ్చి తను ఏం చేసిందంటే, సుధీర్ మన ఇద్దరం కలిసి ఒక పని చేద్దామని ఒక 6 రోజులు కూర్చొని రాత్రి మొబైల్లో కూర్చొని యాక్టివిటీస్ అన్ని ప్లాన్ చేసి వర్క్ షాప్స్ ఏదైనా చేద్దామని వాట్సాప్ ద్వారా వర్క్ షాప్ చేద్దామని చెప్పి 99 రూపాయలతో వర్క్ షాప్ ప్లాన్ చేశాను. టు మై సర్ప్రైజ్ 6000 మంది రిజిస్టర్ అయ్యారు. అసలు ఇంకా ఆ రోజు నుంచి మేము వెనక్కి తిరిగి చూడలేదు. అందరికి కరోనా వల్ల నెగిటివ్ అయ్యి ఉండొచ్చేమో కానీ నాకు కరోనా ఇస్ అ టర్నింగ్ పాయింట్. ఆ రోజు నా పార్ట్నర్ యొక్క క్రెడిబిలిటీ, నా పార్ట్నర్ యొక్క పొటెన్షియల్ ఏంటో ఆ రోజు నేను తెలుసుకున్నాను. ఈ రోజు పార్ట్నర్ అంటున్నారు, మాకు మా మేడం కి నేమ్ ఒకసారి గట్టిగా రివీల్ చేస్తే. మై వైఫ్ నేమ్ ఇస్ మృదుల. ఆమె అంతే సాఫ్ట్ గా ఉంటుంది, నేను వైలెంట్ గా ఇలా ఎక్స్ట్రోవర్ట్ గా ఉంటాను, తను చాలా ఇంట్రోవర్ట్ గా, చాలా రిజర్వ్డ్ గా, చాలా బాగా. కానీ షాడో ఆఫ్ ది సుధీర్ కుమార్ గారు.